మొత్తానికి తెలంగాణలో ఏం జరుగుతుందంటే కాంగ్రెస్ పాలన అస్తవ్యస్తంగా మారిన నేపథ్యంలో నిజంగా కాంగ్రెస్ మంత్రులు అలాగే ఎమ్మెల్యేలు కూడా మన ముఖ్యమంత్రి అసలు ముఖ్యమంత్రి ఏది యనమల రేవంత్ రెడ్డి గారు అనన్నా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అనన్నా ఇప్పటికే అర్థం కాని పరిస్థితి. అసలు ఎవరి పేర్లు చెప్తున్నారో అర్థం కాని పరిస్థితిలో నిజంగా తెలంగాణ ప్రభుత్వం మంత్రులు అలాగే ఎమ్మెల్యేలు కూడా అదే నేపథ్యంలో అదే అంటే ఒక రైలు పట్టాల మీద పోయినట్టు పోతా ఉన్నారు. పేరు లేదు ఊరు లేదు అన్నట్టుగా పోతా ఉన్నారు. అసలు ఏంది ఏం కథ అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దయచేసి వీడియోలోకి వెళ్ళే ముందు అంటే ఘోర అవమానం ఇది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పేరు రాష్ట్ర ముఖ్యమంత్రి పేరు మర్చిపోవడం అంటే రేవంత్ రెడ్డి అని చెప్పడం కోసం నిజంగా చెప్పడానికి సంకోచిస్తున్నారా లేకపోతే చెప్పడానికి ఇబ్బంది అవుతున్నదా కావాలని మర్చిపోతున్నారా అర్థం కాని పరిస్థితి. మొన్న ఈయన జూపల్లి కృష్ణారావు ఆయన ఏది కేటీఆర్ పట్టుకొని ముఖ్యమంత్రి అంటున్నాడు. ఒక మంత్రి స్థాయిలో ఉండి మీడియా ముఖంగానే అందరు వీడియో తీస్తూ ఉన్నారు. ఒక మీడియా ముఖంగానే నిజంగా కేటీఆర్ పట్టుకొని ముఖ్యమంత్రి అంటా ఉన్నాడు. అతనిలో జగ్గారెడ్డి కూడా మొన్న పొన్నం ప్రభాకరు ఇప్పుడు నిన్నాక మొన్న రామ్దాస్ ఇంత పరిస్థితి ఇట్లా ఉంటే అసలు ఏంది ఏం కథ. ఒక ముఖ్యమంత్రి పేరు మర్చిపోవడం ఏంది. మొన్న రాజ్నాథ్ సింగ్ అక్కడ ఏదో పర్యటన జరుగుతూ ఉంటే ఆడ చెప్పే కాడ ఆడ యాంకర్ మర్చిపోయిండు. అసలు తెలంగాణ చీఫ్ మినిస్టర్ అని చెప్పి మరి ఏం చెప్పాలనుకున్నాడు ఏమో రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయింది ఏదో ఒకటి చెప్పేసిండు. ఇక అసలు ఎందుకు వస్తూ ఉన్నది ఏం కథ మరి నాకు ఏమో అర్థం కాని పరిస్థితి. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి అలాగే షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. వైరా ఎమ్మెల్యే ఇప్పుడు ఈ మధ్యలో వైరా ఎమ్మెల్యే రామ్దాస్ అంటేనే ఆయన ఎమ్మెల్యే అసలు ఎలాంటి పలుకులు పలుకుతున్నాడు ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇగో ఈయనే శ్రీనివాస్ రెడ్డి గారు ఇప్పుడు ఈయన మాట్లాడి సరే ఈయనకు రేవంత్ రెడ్డి అంటే ఇష్టం లేకపోతే రేవంత్ రెడ్డి అంటే పలకడం ఇష్టం లేకపోతే ముఖ్యమంత్రి పేరు పలకడం ఇష్టం లేకపోతే సరే ఈయన మనసులో ఎవరెవరో ఉండవచ్చు ఇప్పుడు ఈయన మనసులో ఉన్న వాళ్ళందరూ ముఖ్యమంత్రులు అవుతారా కారు కదా. మరి గింత అవమానం ఏంది అసలు ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని కనీసం పేరు కూడా తెలియకుండా ఈయన ఏమంటాడు ఇంకా చివరికి అక్కినేని నాగేశ్వరరావు అనలే నయమైపోయింది. ఈనాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీనివాస్ రెడ్డి మన తుమ్మల నాగేశ్వరరావు గారు సారీ రేవంత్ రెడ్డి గారి దగ్గర వీళ్ళందరూ ఒకసారి మళ్ళీ శ్రీనివాస్ రెడ్డి గారి దగ్గర ఈనాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీనివాస్ రెడ్డి మన తుమ్మల నాగేశ్వరరావు గారు సారీ ఇంకా అక్కినేని నాగేశ్వరరావు అనలే. ఇలా పరిస్థితి గిట్ల దిగజారిపోయింది ఏందో నాకైతే సమజ్ అవుతలేదు. నాకైతే శ్రీనివాసరెడ్డి అంటాడు తుమ్మల నాగేశ్వరరావు అంటాడు మీకు దండరా నాయన మీరు ఎమ్మెల్యేలు ఎట్లా అయ్యారో నాకు రేవంత్ రెడ్డి గారి దగ్గర వీళ్ళందరూ ఒకసారి శ్రీనివాస్ రెడ్డి గారి దగ్గర ఈనాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీనివాస్ రెడ్డి మన తుమ్మల నాగేశ్వరరావు గారు సారీ రేవంత్ వీళ్ళు ఎమ్మెల్యేలు ఎట్లా అయ్యారో ఆ మంత్రులు ఎవరో జూపల్లి కృష్ణారావు పట్టుకుని కేటీఆర్ ముఖ్యమంత్రి అంటా ఉన్నాడు. మరి ఆయన మనసులో ఏమున్నదో ఏం లేదో అర్థం కాని పరిస్థితి. ఇప్పుడు ఈయన వైరా ఎమ్మెల్యేనే కదా వైరా ఎమ్మెల్యే ఈయన పట్టుకొని రామ్దాస్ నాయక్ అంట. రామ్దాస్ నాయకు ఈయన ఏం చెప్తున్నాడు ఏం చెప్తున్నాడు మళ్ళొకసారి అది భలే నవ్వస్తున్నది. అసలు కాంగ్రెస్ పార్టీ శత్రువులు వచ్చి కొట్లు అవసరం లేదనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళకి కథలు పట్టు వీళ్ళకి కథం చేసినట్టున్నారు కాంగ్రెస్ పార్టీని గట్ల నడుస్తారు. శ్రీనివాస్ రెడ్డి గారి దగ్గర ఈనాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీనివాస్ రెడ్డి మన తుమ్మల నాగేశ్వరరావు గారు సారీ ఇది పరిస్థితి కొనసాగుతుంది. నిజంగా కావాలని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పేరును మర్చిపోతా ఉన్నారా వీళ్ళు కావాలని అసలు చిన్న చేసే ప్రయత్నం చేస్తున్నారా ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి అనుకుంటున్నారా మరి వార్డు మెంబర్ అనుకుంటున్నారా మర్చిపోయిన ఏం కాదనుకుంటున్నారా దయచేసి మీరన్నా కామెంట్ చేయండి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరనేది మీరన్నా కామెంట్ చేయండి. దయచేసి రేవంత్ రెడ్డికి ఘోర అవమానానికి గురి చేస్తూ ఉన్నారు. ఆయన ఏరుకోరి ముఖ్యమంత్రి సీట్ అయినా ఏరుకోరి కష్టపడి గతంలోనే చెప్పిండైనా నేను ముఖ్యమంత్రి అవుతా అని చెప్పిండు ముఖ్యమంత్రి అయిండు. ఏరుకోరి కష్టపడి ముఖ్యమంత్రి సీట్ను దక్కించుకుంటే కనీసం ఈ వైరా ఎమ్మెల్యే వీళ్ళకి సంబంధించిన ఆయన కల్వకుంట్ల చంద్రశేఖరరావు అంటాడు మంత్రి స్థాయిలో ఉండి ముఖ్యమంత్రి ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆయన అంటాడు ఆయన కేటీఆర్ అంటా ఉన్నాడు. మరి ఏందో పరిస్థితి నాకు అర్థం కాని పరిస్థితి. దయచేసి ఈ వీడియోని ఒక మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.